హాయ్ ఫ్రెండ్స్, ఇది అమ్మవారి పూజ అప్పుడు అన్ని ఆకులు తెచ్చుకున్నప్పుడు ఉత్తరేనాకులు అన్నీ తెచ్చుకున్నప్పుడు ఈ గోరింటాకు కూడా పెట్టుకుందామని తెచ్చుకున్నాను. కానీ రోజు పూజలు ఉండడం వలన ఇది రుబ్బడమే కాలేదు. కానీ వారం 10 రోజులకు కూడా ఈ ఆకు చాలా ఫ్రెష్గా అమ్మవారి దయ వలన ఇది చాలా ఫ్రెష్గానే ఉంది. అయితే ఇప్పుడు మిక్సీలో పట్టుకొని ఇప్పుడు పెట్టుకుందామని. రేపు అనంత చతుర్దశి కూడా ఉంది కదా, అనంత ఫలాలు ఇచ్చే అమ్మవారి సౌభాగ్యం కోసం ఈ గోరింటాకు అయితే మెత్తగా రుబ్బుకొని పెట్టుకుందామని. చూడండి, చాలా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇంకో చాలా రెడ్గా కూడా పండుతుంది. చూడండి, ఇది ఎర్రగా పండడానికి నేను కొంచెమే సున్నము మళ్ళీ కాచు నిమ్మకాయ రసం వేసాను, అంతే. ఇంకా చాలా రెడ్గానైతే పండుతుంది. అనంత ఫలములు ఇచ్చే సౌభాగ్యం కోసం ఇది గోరింటాకు నేను పెట్టుకుంటున్నాను అమ్మవారి దయ వలన. గోరింటాకు ఎర్రగా పండడానికి నేను కొంచెం సున్నము, కొంచెం కాచు, తర్వాతనేమో నిమ్మకాయ రసం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాను. ఇది అమ్మవారి పూజ అప్పుడు ఆకు తెచ్చుకున్నాను. ఇప్పుడు కూడా ఫ్రెష్గా ఉండి నేను మెత్తగా రుబ్బుకొని ఇలా పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనంత ఫలములు ఇచ్చే అమ్మవారి దయ వలన సౌభాగ్యం కోసం నేను అనంత చతుర్దశి పూజకు ఈ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారి దయ ఎప్పుడూ ఉండాలని సౌభాగ్యం కోసము ఈ గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్.